ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి కన్ఫ్యూషన్ ఏంటంటే ఆర్థోపెడిక్ సర్జన్ అంటారు అసలు మీకు ఈ పెయిన్ మేనేజ్మెంట్ వల్ల కానీ రీజనరేటివ్ మెడిసిన్ వల్ల కానీ లైక్ ఇలాంటి వల్ల పిఆర్పి థెరపీస్ ఇలాంటి వల్ల మీకు ఎక్కడా కూడా మీ ప్రాబ్లం అనేది క్యూర్ అవ్వదు, డెఫినెట్గా సర్జరీకి వెళ్ళాల్సిందే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో పెయిన్ మేనేజ్మెంట్కి వచ్చేసరికల్లా మీరు చెప్పినట్టు పిఆర్పి థెరపీ తీసుకుంటే సరిపోతుంది, అసలు మీరు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదని వీళ్ళు చెప్తున్నారు. సో ఆ కన్ఫ్యూజన్ అనేది జనాల్లో ఉంది. అసలు ఏ స్టేజ్లో వీళ్ళకి రీజనరేటివ్ మెడిసిన్ కానీ పెయిన్ మేనేజ్మెంట్ కానీ వర్క్ చేస్తుంది? నేను మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు 10 years నుంచి వీఆర్ డూయింగ్ రీజనరేటివ్ మెడిసిన్ ఇన్ ఇండియా కదండి. ఇదివరకు ఎప్పుడూ లేదు ఇట్లా. ఈ 2-3 yearsలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు పిఆర్పి చేసే వాళ్ళు అన్నిటికీ పిఆర్పితో మాయమైపోతుందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏదైనా డాక్టర్ ఇప్పుడు నేను ఏమన్నా చెప్తే ఇప్పుడు మీకు ఒక కండిషన్ బాగవ్వాలి ఈ ట్రీట్మెంట్కి పనిచేస్తుందని చెప్తే నేను ఒక్కడనే చెప్తే అవ్వదు. నేను చెప్పిన దానికి నేను ప్రూవ్ చేయాలి. అంటే నేను వెనకాల స్టడీస్ ఉండాలి, రీసెర్చ్ ఉండాలి, పబ్లికేషన్స్ ఉండాలి, ప్లస్ మేము చేసిన స్టడీస్ ఉంటే ఇంకా బెటర్. అవన్నీ ప్రూవ్ చేసి చూడండి ఈ మెథడ్లో ఇలా 10,000-20,000 మందికి చేసాం, ఇన్ని ఇయర్స్ వీళ్ళని చదివాం, ఇది పనిచేస్తుంది, ఇది కొత్త ట్రీట్మెంట్ కదా చేయించుకోవచ్చు అని చెప్పాలి. ఇప్పుడు ఈ పిఆర్పీలన్నీ చెప్తున్నారు కదా, ఒక్క ఎవిడెన్స్ కూడా ప్రజెంట్ లేదు. అన్నిటికీ స్టేజ్ 4కి పనిచేస్తుంది అంటారు, స్టేజ్ 3కి పనిచేస్తుంది అంటారు. అది చాలా రాంగ్. ఎందుకంటే పిఆర్పి అనేది మేము చేస్తాం, ఆర్థోపెడిక్ సర్జన్స్ చేస్తారు, ఎవరికైతే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేస్తారో అందరం చేస్తాం. కానీ మాకు తెలుసు ఏది కరెక్ట్గా వాడాలి. పిఆర్పి అనేది ఏంటంటే పర్టికులర్లీ మార్కెట్లో ఉన్న పిఆర్పి మెషిన్తో చేస్తారు, సెంట్రిఫ్యూజ్ అని. ఒక 3 to 4 times మన ఓన్ కాన్సన్ట్రేషన్ మీద చేయవచ్చు, అంతే. అంతకన్నా ఎక్కువ కాన్సన్ట్రేషన్ రాదు. ఈ కాన్సన్ట్రేషన్తో ఇంతవరకు వరల్డ్ లిటరేచర్లో ఎక్కడ కార్టిలేజ్ పెరగటం అనే ఒక స్టడీ కూడా లేదు. ఉంటే ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి దీంతో ఇది పెరుగుతుందని, నేను ప్రూవ్ చేయాలి. ఐ హ్యావ్ టు బ్రింగ్ ఆల్ దట్ లిటరేచర్. నేను ఊరికే కబులు చెప్తే కుదరదు కదా. బికాజ్ దిస్ ఈజ్ ఎ ఫీల్డ్, దిస్ ఈజ్ వేల మంది డాక్టర్లు ఈ ఫీల్డ్ని ఒక 20 years నుంచి ఇప్పుడు ఐ వాజ్ ఇన్వాల్వ్ ఫర్ 20 years డెవలప్ చేసుకుంటే ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ఊరికే మాటలు అనకూడదు కదా. సో అది తప్పు. పిఆర్పి చేసేవాళ్ళు ఏదో స్టేజ్ 1 కానీ ఇంకా లోపల టెండనైటిస్ అంటాం, ఇన్ఫ్లమేషన్ అంటాం, అలాంటి కండిషన్స్కి పిఆర్పీస్ బాగా పనిచేస్తాయి అండి. అది కూడా కాన్సన్ట్రేషన్ హై ఇవ్వాలి. 2-3 times కాన్సన్ట్రేషన్ పిఆర్పి ఇస్తే అది అంత హీల్ అవ్వదు. కొన్నిటికి చిన్న కండిషన్స్ అవుతుంది, అంతవరకే. అది కొంతమందికి బాగా అరిగిపోతుంది, స్టేజ్ 4కి వస్తారు, బోన్ మీద బోన్. వాళ్ళకి 100% సర్జరీ బెస్ట్. వాళ్ళు వెళ్ళి సర్జరీ చేయించుకోవాలి, తప్పదు. అది దానికి పిఆర్పి పనిచేయదు, స్టెమ్ సెల్స్ పనిచేయవు, ఓన్లీ సర్జరీ పనిచేస్తుంది. కాకపోతే ఇప్పుడు 10 మంది పేషెంట్స్ ఉన్నారనుకోండి, అందులో ఎంతమందికి ఏది కావాలి? అందరికీ ఒకటే కాదు కదా, 2-3కే ఆపరేషన్ అవసరం ఉంటుంది. ఇప్పుడు 10 మంది పేషెంట్స్ కానీ 10 మంది చూస్తే నొప్పులు ఒక్కొక్క స్టేజ్లో ఉంటారు. 4వ స్టేజ్ దాకా వెళ్ళినాడంటే ఆపరేషన్ చేయించుకోవాలి, చేయించుకోమని చెప్పాలి డాక్టర్లుగా మేము. నేను చేయకపోయినా వేరే డాక్టర్, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి అంటాం. అదే స్టేజ్ 1-2లో ఉన్న వాళ్ళకి ఆపరేషన్ అవసరం లేదు, వాళ్ళని ఆపరేషన్ చేసుకోమని చెప్పకూడదు. అది చెప్పారంటే అది తప్పు, చేయొద్దు.